పెద్దపల్లి పట్టణంలో ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రం ఎస్ఆర్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలో గత 8 సంవత్సరాల క్రితం ఈ చిన్న కుటీర పరిశ్రమ రాఖీ తయారీ కేంద్రం ప్రారంభించామని అన్నారు. 100 మందితో ప్రారంభించామని, 100 మందికి ట్రైనింగ్ ఇచ్చి రాఖీ తయారు చేయడం ప్రారంభించామని, ఇప్పుడు 3500 నుండి 4000 వరకు ఈ రాఖీ తయారీ కేంద్రంలో ఉపాధి పొందుతున్నారని అన్నారు. 35,000 నుండి 40,000 రకాల వరకు రాఖీలు తయారు చేస్తున్నామని అన్నారు. ఇండియాలో టాప్ 10లో మేము ఒకటిగా ఉన్నామని అన్నారు. దాదాపు 15 రాష్ట్రాలకు, 5 దేశాలకు ఈ రాఖీల ఎగుమతి చేయడం జరుగుతుందని అన్నారు. కస్టమర్లే దేవుళ్ళగా భావించి రాఖీ తయారు కేంద్రాన్ని నడిపిస్తున్నామని అన్నారు. ఖమ్మం నుండి వచ్చానండి. మేము అంతకుముందు రెగ్యులర్ హైదరాబాద్లో తీసుకున్నట్టు, బట్ ఏంటంటే పెద్దపల్లిలో ఒకసారి రాఖీ వాళ్ళకి ఉన్నదని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నామండి. బట్ హైదరాబాద్ కన్నా బెటర్ రేట్లు ఇక్కడనే అవైలబుల్ ఉంది. ఇక్కడ వస్తుంది లాస్ట్ 2 years నుంచి ఇక్కడ రెగ్యులర్గా వస్తుందండి. మా తొర్రూరు అండి. తొర్రూరు నుండి పెద్దపల్లికి రాఖీల కోసం వచ్చాము. బాగున్నాయి, రీజనబుల్ రేట్స్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 3 years నుండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? చాలా వెరైటీస్ ఉన్నాయి. బేగం బజార్ కంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. బేగం బజార్ కూడా ఓకే, దానికన్నా బెటరా? పెద్దపల్లి బెటర్ అని కాదు, అక్కడ కంటే కూడా బాగుంది. ఇది కామారెడ్డి. మేము ఇప్పుడు కామారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చామండి రాఖీలకి. నెక్స్ట్ 3 years అవుతుంది ఇక్కడికి. ఎట్లా ఉందండి? బాగున్నాయి. ఇంతకుముందు ఎక్కడ తీసుకునేవాళ్ళు? ఇంతకుముందు కామారెడ్డిలో తీసుకున్నాం. అక్కడికంటే రేట్లు కానీ డిజైన్స్ కానీ ఎలా ఉన్నాయి? రేట్లు కానీ డిజైన్స్ కానీ ఇక్కడనే బాగుంది. వెరైటీస్ కూడా చాలా ఎక్కువ. మేము కామారెడ్డి నుండి వచ్చామండి. ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాఖీ పెద్దపల్లి 2 years నుండి వస్తున్నాము. 50 పైసా నుండి 150 వరకు, ఇంకా ఆల్మోస్ట్ డిజైన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. మీరు ఒకవేళ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే అదర్ సైడ్ నుండి ఇక్కడికి వచ్చి చూడొచ్చు. 1 time. ఏ విధంగా ఉన్నాయి ఇవి? మీకు రేట్స్ ఎట్లా హోల్సేల్గా ఇస్తున్నారా? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి? 3 years నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు. ఓకే, మంచిగా అనిపిస్తుందా మీకు రేట్స్ కానీ హోల్సేల్గా? 3,000 కానీ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి సార్. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో మనకు మొత్తం లూజ్ వస్తాయి సార్, లూజ్ రాఖీస్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకు 2 రూపీస్ కానీ 10 రూపీస్ దాకా వెరైటీస్ ఉన్నాయి సార్. 3,000 కానీ ఎక్కువ వెరైటీస్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో సార్. సెకండ్ ఫ్లోర్లో వచ్చి మనకు బాక్స్ ఐటమ్స్ ఉంటాయి సార్. బాక్స్ ఐటమ్స్లో సార్ మనకి 40 రూపీస్ 30 రూపీస్ అలా పీస్ పడుతుంది సార్. ఇంకా థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకు కార్డ్స్ ఐటమ్స్ సార్, డజన్ పీసెస్ వస్తాయి సార్ అవి. ఇంకా ఎంటీ బాక్సెస్ కూడా మాకే సార్ ప్రెజెంట్ ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ ఎంటీ బాక్సెస్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? ఇప్పుడు 2 years అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. మేము గత 8 సంవత్సరాల కింద ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అని చెప్పి చిన్న కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసి 100 మందికి మొట్టమొదటిగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 35,500 నుండి 4,000 మంది వరకు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. సేవాభావంతో చేస్తున్న రాఖీ తయారీ కేంద్రం ఇది. నాణ్యత, నమ్మకం అనేదే మా పెట్టుబడి. ఎవరు ఉపాధి పొందాలనుకున్నా ఈ ఎస్ఆర్ఆర్కి వచ్చి మీరు ఉపాధి పొందొచ్చు. మీరు మీ దగ్గర రాఖీ తయారు చేయాలనుకున్నా, మీ దగ్గర ఉపాధి పొందాలనుకున్నా మీరు మమ్మల్ని సంప్రదించండి. మేము దాదాపుగా ఈ సంవత్సరం 35,000 నుండి 40,000 డిజైన్స్ తయారు చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న టాప్ 10లో ఒకరిగా మేము ఉన్నాము. మా రాఖీ అనేది దాదాపుగా 15 రాష్ట్రాలకు, ఒక 5 దేశాలకు సప్లై చేయడం జరుగుతుంది. మా కస్టమర్ దేవుళ్ళ ఆదరాభిమానాలతో మేము వాళ్ళకు ప్రతి సంవత్సరం నూతన డిజైన్లతో అతి తక్కువ రేటుకు ఇండియాలో ఎక్కడ దొరకని విధంగా మేము ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. కల్కటా, బాంబే, జోధ్పూర్, జైపూర్, రాజ్కోట్, అహ్మదాబాద్, బాంబే కంటే అతి తక్కువ రేటుకు మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్కసారి మా ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రంకి వచ్చి మీరు ప్రూఫ్ చేసుకోండి. ఇది వీళ్ళు చెప్పేది నిజమా కాదా, బయట తక్కువ ఉందా ఇక్కడ తక్కువ ఉందా అని చెప్పి మీరు చూడండి. ఇవ్వడం కూడా మనము పైసలు అనేది ఉచితంగా మనం ఇవ్వకూడదు. అంటే మనం పెట్టే ప్రతి పైసా కూడా ఖచ్చితంగా పెడుతున్నాము అని నిరూపించుకోండి. మేము బాంబే వాళ్ళు కానీ, కల్కటా వాళ్ళు కానీ, जोधपुर वाले వాళ్ళు మాకు ఫోన్ చేసి ఏ కైసా పడతలా రా आपको कहाँ से दे रहे बोल के
मांग रहे हैं। अब ये बात सही है नहीं है बोल के आप एक बार आके देख लीजिए।